హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి ఏటా డిసెంబర్ నెల జీతాల బిల్లుల తయారీలో సాయుధ దళాల పథక దినోత్సవ నిధి ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే ఫండ్ మినహాయింపు అనేది అత్యంత కీలకమైన మరియు తప్పనిసరి ప్రక్రియ. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం, యుద్ధ వీరుల కుటుంబాల కోసం ప్రభుత్వ ఉద్యోగికి అందించే ఈ చిన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందించేటటువంటి అంటే తన సాలరీలో నుంచి అందించే ఈ చిన్న విరాళం ఎంతో విలువైనది. అందుకే డిసెంబర్ నెల సాలరీ బిల్లులను ప్రిపేర్ చేసే సమయంలో డీడీఓలు మరియు బిల్లులు తయారు చేసే సిబ్బంది ఈ ఫ్లాగ్ ఫండ్ డిడక్షన్‌ను ఖచ్చితంగా చేర్చవలసి ఉంటుందన్నమాట. ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా ఈ విరాళం మొత్తాన్ని కేటగిరీల వారీగా అయితే వర్గీకరించారు. గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్స్ జీతం నుండి అయితే రూ. 100, నాన్ గెజిటెడ్ సిబ్బంది అయితే ఇతర గెజిట్ ఉద్యోగుల జీతం నుండి అయితే రూ. 50 వరకు తప్పనిసరిగా మినహాయింపు అయితే ఉంటుంది. ఈ డిడక్షన్ అనేది కేవలం స్వచ్ఛందమైనది మాత్రమే కాదు. ఇది ఒక ప్రభుత్వ ఉత్తర్వు కాబట్టి నిధి పోర్టల్ లేదా ఇతర పేరోల్ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను సబ్మిట్ చేసేటప్పుడు డిడక్షన్స్ కాలంలో ఈ మొత్తాన్ని కూడా సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు అయితే వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు పతాక దినోత్సవం నిధిని మినహాయించకుండానే జీతాల బిల్లులను ట్రెజరీకి సమర్పిస్తే అక్కడ ఆడిటింగ్ ప్రక్రియలో ఈ లోపాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రభుత్వ నిధుల ప్రకారం ఇది తప్పనిసరి కాబట్టి ఫ్లాగ్ ఫండ్ లేని బిల్లులు ఎస్‌టిఓ అధికారులు నిర్ద్వందంగా తిరస్కరిస్తారు. బిల్లు రిజెక్ట్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ చేయవలసి వస్తుంది. దీనివల్ల వచ్చే నెల 1వ తేదీన అందాల్సిన జీతాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బిల్లుల సమర్పణకు చివరి తేదీ 25వ తేదీ అంటే డిసెంబర్ 25. సో, చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇంకా 2 రోజులైతే ఉంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇప్పటికైనా ఎవరైనా డిడక్షన్స్ లేకుండా పొరపాటున బిల్లు అంటే ఈ డిడక్షన్ లేకుండా బిల్లు సబ్మిట్ చేసి ఉంటే వెంటనే బిల్లును వెనక్కి తీసుకొని అంటే మళ్ళీ రీకాల్ ద్వారా బిల్లును వెనక్కి తీసుకొని లేదా ట్రెజరీ అధికారుల ద్వారా రిజెక్ట్ చేయించి సవరించిన తర్వాత మళ్ళీ రీసబ్మిట్ అయితే చేయాలి. ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరిగినా అది మొత్తం కార్యాలయంలోని ఉద్యోగులందరి జీతాలపైన ప్రభావం చూపుతుంది. సాయుధ దళాల సంక్షేమానికి తోడ్పడటం మన బాధ్యత మాత్రమే కాదు, అది మన విధి కూడా. కాబట్టి ఈ డిసెంబర్ నెల పే బిల్స్‌లలో ఫం ఫ్లాగ్ ఫండ్ రికవరీ ఉండేలాగా చూసుకొని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా జీతాల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అయితే కోరడమైనది. మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం సేకరించేటటువంటి ఈ నిధి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎంతో అవసరం. ఇక జీతాల బిల్లుల విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కు డిసెంబర్ 16 నుండి 25 వరకు సంబంధిత డీడీఓలు జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్‌లోడ్ చేసేదానికి ఆప్షన్ అయితే నిధి పోర్టల్‌లో అవైలబుల్ ఉంది. సో, ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనమాట. సో, దాదాపుగా ఉద్యోగుల బిల్లులన్నీ కూడా డీడీఓ గారు వారి పరిధిలోని ఎంప్లాయీ బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం పూర్తయిపోయింది. ఇంకా పెన్షనర్స్ విషయానికొస్తే ఇంకా కొంతమంది పెన్షనర్స్ బిల్లులు అయితే అప్‌లోడ్ చేస్తూ ఉన్నారనమాట. సో, మరి ఈ బిల్లు ప్రాసెస్ ఏదైతే ఉందో ఉద్యోగులకు అప్రూవల్ కూడా వచ్చి కొంతమందికి బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండగా, చాలామందికి ఇంకా బిల్స్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, ఏదేమైనా కూడా 25వ తేదీ వరకు బిల్లులన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయి మనకు తదుపరి స్టేజ్ అయినటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే ఒక్కొక్కటిగా చేరుకోవడం జరుగుతుందనమాట. సో, ప్రెజెంట్ అయితే
పెన్షనర్స్ పెన్షన్ బిల్స్ అయితే అప్‌లోడ్ అవుతూ ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, ఏవైతే బిల్లులు ముందుగా అప్రూవల్ పొంది ఉంటాయో అవన్నీ కూడా జనవరి 1 తేదీనే ఈ డిసెంబర్ నెల జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్స్‌కి ఇద్దరికీ గూడా. సో, ఎప్పటిలాగే డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.